కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అండ్ మీకు ఎవరన్నా ఒక విషయం చెప్పారా? 'హృదయం కాలేయం' సినిమా రిలీజ్ అయినప్పుడు కొంతమంది పాజిటివ్‌గా తీసుకున్నారు. ఎక్కువ మంది పాజిటివ్‌గా తీసుకున్నారు. కొంతమంది నెగెటివ్‌గా తీసుకున్నారు. బట్ ఇప్పుడు ఆ నెగటివిటీ లేదు తెలుసా మీకు? అవును. లేదు చూస్తుండే. నిదానంగా అవును. పోతా కాలక్రమంలో అవును. అందరికీ ఆ టైప్ ఆఫ్ కంటెంట్ అర్థమైంది. ఇప్పటికీ ఆ ఫిలిం పెట్టుకొని ఓటీటీలో ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. అదొక్కటి లక్కీ అని అంటే చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా అండి, ఒక ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు అన్న ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ కంటెంట్ అలా తీసుకొచ్చినప్పుడు కంపల్సరీ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ నుంచి పాజిటివ్ 100% ఆ ట్రావెల్ అయిపోతుంది. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూకి కూర్చుంటున్నానంటే ఒక ఎస్పీ గారు, పేరు చెప్పలేను, ఆ సినిమా గురించి సార్ గుర్తు చేయి మేము ఫ్యాన్స్ అని చెప్తున్నారు. సార్ థ్యాంక్ యూ సార్. అది నిజంగా లక్కీ అన్న. ఎందుకంటే 14 ఇప్పుడు 11 సంవత్సరాలు అయితే సినిమా. 11 సంవత్సరాలకి ఇంకా ఆ సినిమాని గుర్తు చేసి ఇంకెక్కడికి వెళ్ళిన ఇప్పుడు మీరే అన్నారు ఒక ఎస్పీ గారు మాట్లాడని, అలాంటి సినిమా రావడానికి అలాంటి అవకాశం నాకు రావడం చాలా హ్యాపీ. అండ్ ఆ జర్నీలో చూసుకున్నట్టయితే మీ డైరెక్టర్ గారిది చాలా కీ రోల్. అమ్మో, ఇప్పుడు ఆయన 100 కోట్ల డైరెక్టర్ అయిపోయారు. అవును. సో ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది సార్? సేమ్ నాకు ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అసలు ఎలాంటి మార్పు లేదు. రెగ్యులర్ టచ్లో ఉంటున్నారు? రెగ్యులర్ టచ్లో, మాలో ఫోన్లో మాట్లాడతా, ఇంటికి వెళ్తా, ఎప్పుడైనా అన్న ఫ్రీ ఉన్నాడు అంటే కలుస్తుంటాము. అండ్ మా టీఎన్ఐ గారి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సార్ మాటకి, రాజేష్ గారి మాటకి ఎదురు చెప్పాల్సి వచ్చిన రోజు ఈ ఇండస్ట్రీలో నేను ఉండను, ఎందుకంటే నాకు ఆయనే ముఖ్యం ఇండస్ట్రీ కంటే అని చెప్పి అన్నారు. ఏ రోజన్నా వచ్చింది ఇప్పుడు అలాంటి రోజు? రాలే, అది రాకూడదు. అది నిజంగా వచ్చిన రోజు మనం ఉండం. అదే మాట మీద గన్ షాట్. అసలు ఏంటి నాలాంటి ఒక కొంతసేపు నేనేమనుకున్నా, వెండి తెర మీద ఒక నిమిషం కనపడితే చాలనుకున్నా. అలాంటిది నన్ను పెట్టి అంత సినిమా మీరు ఇప్పుడు అంటారు, మీరు ఎలా ఉంటారు అంత సింపుల్గా ఎలా ఉంటారు అంటే, హృదయకాలం సినిమా షూటింగ్ టైంలో మనకున్న హైపు అదంతా చూసి ఫస్ట్ టైం చెప్పింది అదే, నువ్వు ఇది నమ్మకు, నీకేమన్నా రేపు ఒకళ్ళు క్లియర్గా చెప్పాను, హృదయకాలం సినిమా ఏమన్నా తేడా కొడితే నువ్వు ఊరెళ్ళిపోయి నీ పని నువ్వు చేసుకోవాలి. అది బాగా ఎక్కించాను. ఓకే, అది ఎప్పుడు అదే చెప్పేది, నువ్వు ఇది కాదు, నువ్వు అందరితో మంచిగా ఉండాలి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా అది మర్చిపోవద్దు. అదే బాగా అదైపోయి ఇప్పటికి అలాగే ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది. హృదయం కాలేయం సీక్వెల్ ఏమన్నా ప్లాన్ చేస్తే చాలా మంది యాక్చువల్గా కోరుకుంటున్నారు. అవును, అడుగుతారు, కానీ నా తెలిసి బహుశా అన్న చేయకపోవచ్చు. అది అంతే, అది మైలూరాయి అలాగే నిలబడాలి అనుకుంటున్నా. అండ్ రీ రిలీజ్ ట్రెండ్ కూడా ఉంది. రీ రిలీజ్ మేబీ చేస్తే చేయొచ్చు. ఇప్పుడు 4th రిలీజ్ డేటే, 4th మేబీ ఒకళ్ళు చేస్తే చేయొచ్చు. నాకు ఇది మళ్ళీ మాట్లాడారా, డిస్కషన్ నడుస్తుందా? లేదు, నేనే అనుకుంటున్నా. నేనంటే నిన్న మొన్న చెన్నైలో ఉండింటి, ఓకే, దాని గురించి రేపు ఎల్లుండి ఒకసారి మాట్లాడి అడుగుదాం అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ మా దగ్గర అడిగితే ఏమంటారు ఏంటి అనేది. నాకు ఏప్రిల్లో ఇది రావడం కూడా చాలా హ్యాపీ. 11 ఏప్రిల్ 4th ఏప్రిల్లోనే ఆ సినిమా వచ్చింది. మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత సోదర కూడా ఏప్రిల్లోనే వస్తుంది. ఒకవేళ కానీ ఇది 4th కానీ రీ రిలీజ్ అయితే సోదర మూవీ కూడా ప్రమోషన్ అవుతుంది. అదే అడిగారు, మీరు ఒప్పించండి. అంతా అన్న చేతిలో ఉంటది, డైరెక్టర్ గారి చేతిలో ఉంటుంది. అండ్ మూవీ విషయానికి వస్తే ఇద్దరు హీరోయిన్స్ సార్. అవును, వాళ్ళని ఎలా చూస్ చేస్తారు? ఆడిషన్స్, డైరెక్టర్ వాళ్ళిద్దరికి ఫస్ట్ మూవీనా? ఇద్దరికి ఫస్ట్ ఫిలిం, తెలుగులో ఇద్దరికి ఫస్ట్ ఫిలిం. ఎక్కడ నుంచి సార్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్? డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, బట్ దే సెటిల్డ్ ఇన్ లైక్ దే స్టే ఇన్ ముంబైలో స్టే చేస్తారు. ఓకే. సో ఒక అమ్మాయి హర్యానా నుంచి అనుకుంటా, ఇంకో అమ్మాయి ఎక్కడో నాకు గుర్తులేదు ప్రాపర్ ఎక్కడ. అంటే ఇది మీకు సంబంధం లేని క్వశ్చన్, కాకపోతే మీ ఫిలింలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. మీ కంటెంట్ చూసుకుంటే తెలుగు సినిమా కోర్ ఎమోషన్ ఉండే సబ్జెక్టులు తీసుకుంటున్నారు. ఫస్ట్ మూవీ కానీ, బేవర్స్ కానీ, ఇది కానీ. అండ్ మీ లుక్ కానీ, ఇప్పుడు ఏదో యంగ్స్టర్స్ వచ్చేసి వాళ్ళు చేసే ఆ గజిబిజి లేకుండా నీట్గా మన పక్కింటి కుర్రాడు ఎలా ఉంటారో అలా కనిపిస్తున్నారు. అంతా ఒక తెలుగుదనం కనిపిస్తుంది మీ ఐడియాలజీలో కానీ, మీ సినిమాల్లో కానీ. బట్ హీరోయిన్స్ విషయంలో మన తెలుగు హీరోయిన్స్ ఎందుకు తీసుకోవట్లేదు? అంటే ఇది మీ ఒక్కరికి సంబంధించిన క్వశ్చన్ కాదు, జనరల్గా అడుగుతున్నాను. ట్రూ అండి. మీ యాక్చువల్లీ ఫస్ట్ ఆడిషన్ డైరెక్టర్ కూడా మేము ఇచ్చిన ఆప్షన్ కూడా అదే డిస్కషన్లో, తెలుగు అమ్మాయిని తీసుకున్నాం. కొన్ని క్యాలిక్యులేషన్స్ ఎందుకో సెట్ అవ్వలేదు. సో ఫైనల్ లాస్ట్ మీకు షూటింగ్ దగ్గర పడుతుంది అనగా ఇద్దరు ఫ్రేమ్లోకి వచ్చారు. యాక్చువల్లీ ఫస్ట్ తెలుగు అమ్మాయిలనే చూస్ చేసాం, తెలుగు అమ్మాయిలతోనే లైక్ కొన్ని వర్క్ షాప్స్ జరిగినాయి, కానీ ఐ డోంట్ నో ఎక్కడో మిస్ మ్యాచ్ జరిగింది. సో
మేము అప్పటికి సంపూర్ణ మేము కూడా అనుకున్నాం తెలుగు అమ్మాయిని పెడదాం Discussion జరిగింది. నేటివిటీ ఫీలింగ్ కదా తెలుగు అమ్మాయిని పెడదాం అనేది 100% ట్రై చేసాం. అది ఎక్కడ అంటే యాక్చువల్గా ఏదో ఒక డ్రగ్స్ అనో ఏదో వేరే వేరే కల్చర్ బ్యాక్గ్రౌండ్ లో సినిమాలు తీస్తున్నారు. అలాంటి దానికి ఏ హీరోయిన్ ఉన్నా ఫరక్ పడదు. వీఆర్ రెడీ అండి. మన కోర్ ఎమోషన్ ఉన్నప్పుడు మన అమ్మాయిలు ఉంటే అది ఇంకాస్త ఎన్హాన్స్ అవుద్ది. అందుకని అడిగాను. తెలుగు అమ్మాయిలతో చేయడానికి మేము 100% రెడీ, కానీ ఎక్కడో సమ్వాట్ మీటింగ్ వచ్చినప్పుడు ఫైనల్ అయినాక షూటింగ్కి వెళ్ళే ముందు ఏదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ లైక్ ఏదో డిస్కషన్ వస్తుంది, అది వెళ్ళిపోతుంది.